నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకోనున్న సినీ నటుడు నందమూరి బాలకృష్ణను సత్కరించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. నంది పురస్కారాలను నంది నాటకాలను నిర్వహిస్తాం. భీమవరంలో చైతన్య భారతి జాతీయ స్థాయి నాటిక పోటీల ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి దుర్గేష్. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీ పద్మావతి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ముగింపు సందర్భంగా అఖండ అన్న సమారాధన. ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనను మహాసభను జయప్రదం చేయండి. టీడీపీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. తెలుగు చిత్రసీమలో 50 ఏళ్ల అద్భుతమైన ప్రయాణంలో 110కి పైగా చిత్రాల్లో తన అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నందమూరి బాలకృష్ణ భారతదేశపు అత్యున్నత పౌర సత్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకోనున్న సందర్భంగా న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో హీరో బాలకృష్ణను కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఘనంగా సత్కరించారు. 3 సార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేయడమే కాక బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా కూడా పేదలకు ప్రపంచ స్థాయి వైద్యం అందిస్తూ మహత్తర సేవలందిస్తున్న బాలకృష్ణకు పద్మభూషణ్ రావడం తెలుగు వారందరికీ గర్వకారణమని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు. భీమవరం DNR కళాశాల గన్నాబతులవారి క్రీడా మైదానంలో గత 4 రోజులుగా నిర్వహిస్తున్న చైతన్య భారతి 18వ జాతీయ స్థాయి నాటికల పోటీలు ఆదివారంతో ముగిశాయి. రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ మాజీ విప్ రుద్రరాజు పద్మరాజు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రాష్ట్ర మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ నాటకాలపై ప్రేక్షకుల నుంచి ఆదరణ తగ్గలేదని, ఎక్కడో లోపమే తప్పిందని, ఆధునిక నాటకం కొత్త పుంతలు తొక్కుతుందన్నారు. గత 5 ఏళ్లలో కళాకారులకు ఎటువంటి పురస్కారాలు లేవని, కళా వ్యవస్థను నాశనం చేశారని అన్నారు. నంది పురస్కారాలను, నంది నాటకాలను నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్రంలో సాంస్కృతిక రంగాన్ని అభివృద్ది చేస్తామని, కళాకారులకు పూర్తి సహకారం అందిస్తామని, కళాకారుడు కోరుకునేది గౌరవం మాత్రమేనని అన్నారు. నేషనల్ స్కూల్ డ్రామాను రాజమండ్రిలో ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరడం జరిగిందన్నారు. బాలచంద్రుని పాత్ర భీమవరంలో ప్రదర్శించానని, 2 ఏళ్ల పాటు భీమవరంలోనే చదువుకున్నానని అన్నారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ నాటికలపై, సినీ రంగంపై ప్రజలకు ఆసక్తి తగ్గిపోయిందని, నాటక రంగం మరుగున పడిపోయిందని అన్నారు. నాటక రంగానికి ప్రభుత్వ రంగం సహకారం అందడం లేదనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. సమాజంలో మార్పులను తీసుకొచ్చేవి నాటికలేనని, సమస్యను వేలెత్తి చూపేవి కూడా నాటికలేనని అన్నారు. కళారంగాన్ని నిలబెట్టడానికి గత 17 ఏళ్లు నాటిక పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నాటకాలకు ప్రేక్షకుల ఆదరణ సంఖ్య తగ్గిందని, కళాకారులకు తప్పనిసరిగా నిరుత్సాహం కలిగిస్తుందని అన్నారు. సౌకర్యాలు కల్పించిన నాటకాలు చూసేందుకు ప్రేక్షకులకు రావడం లేదని, దీనికి పరిష్కారం కూడా చూపలేకపోతున్నామన్నారు. గతంలో కళలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, కూటమి ప్రభుత్వంలో కళాకారుల అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కళారంగ ప్రముఖులతో పాటు పరిషత్ అధ్యక్షులు రాయప్రోలు భగవాన్, మంతెన రామ్కుమార్ రాజు, బట్టిప్రోలు శ్రీనివాసరావు, బోండా రాంబాబు, రాయప్రోలు శ్రీనివాస్ మూర్తి, పేరుచెల్ల లక్ష్మణవర్మ, పెన్నాడు శ్రీనివాస్, కెవి రమణ, రమణమూర్తి, సుందరం, మోహన్ స్వామి, భాషా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నందుకు భగవాన్ గారిని మనందరూ కూడా ప్రత్యేకంగా అభినందించాలి. కారణం ఏంటంటే ఇలాంటి సంస్థలు మఖలో పుట్టి పుబ్బలో పోయేటువంటి సంస్థల్ని చాలా మనం చూస్తూ ఉంటాం. ప్రారంభం చాలా అద్భుతంగా ఉంటుంది, తర్వాత నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది, ఒకనాటికి అవి కనుమరుగయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో సహకారం లభించినా లభించకపోయినా, సరైనటువంటి సదుపాయాలు ఉన్నా లేకపోయినా వాటన్నిటినీ తోసిరాజని, వాటిని అధిగమిస్తూ 18 సంవత్సరాల పాటు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అంటే అది కేవలం భగవాన్ గారికి మాత్రమే చెల్లిందనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అసలు మనకి ఇందాక పెద్దలు చెప్పినట్లుగా ఉగాది పురస్కారాలు లేకపోతే కందుకూరి పురస్కారాలతో సరిపెట్టకూడదనేటువంటి మాటలు నేను ఖచ్చితంగా ఇలాంటి సందర్భంలో కళాకారులు గొంతెత్తాలి, మాట్లాడాలి. ఇవాళ మేము చేస్తున్నామంటే వచ్చి 10 నెలలు అయింది మేమంతే. ఈ 10 నెలల కాలంలో
మేము ఖచ్చితంగా ఉగాది పురస్కారాలతో ప్రారంభించాం. కొత్త సంవత్సరంతో శుభారంభం చేశాం. రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నామో మీకు చూపిస్తామనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తున్నాను. ఇటువంటి నాటక పరిషత్కి సపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం సహకరించాలి. ఎందుకంటే సమస్యల్ని వెలుగెత్తు చూపేది నాటక పరిషత్. సమస్య గుండెని అత్తుకుపోయే విధంగా తెలియజేసేది నాటకాలు. అవి ప్రజల్లోకి వెళ్తే ప్రజల్లో మార్పు వస్తుంది. దానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలి. మరి భగవాన్ గారు ఎంతో కష్టపడి 18 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడున్న ప్రధాన సమస్య ఏమిటంటే స్టేజ్ నిర్మించడమే పెద్ద సమస్య. ఈ కాంపౌండ్లో ఈ స్టేజ్ నిర్మించి డయాస్ తయారు చేసి ఇదంతా తయారు చేయటానికి ఎంత ఖర్చు అవుద్దో ఈ ప్రోగ్రామ్స్కి అంత ఖర్చు అవుద్ది. చాలా వ్యయ ప్రయాసాలతో కూడింది. ఆయన అన్నట్లు ఈ నాటకాల మీద ఆసక్తి బాగా తగ్గిపోయింది. నాటకాలు కాదు, సినీ రంగం మీద కూడా అదే పరిస్థితి వచ్చింది. సినీ రంగంలో కూడా ఎన్నో అద్భుతాలు ఉండేవి, అటువంటివన్నీ లేవు ఈరోజు. ఈ నాటక రంగం అయితే పూర్తిగా మరుగున పడిపోయింది. ఈ మరుగున పడిపోయిన దాన్ని ఎంతో కొంత విలువలు తీసుకొచ్చింది ఎవరంటే మన భగవాన్ గారు. మన ప్రాంతంలో వారు అవసరం లేదు, ఇంత కష్టపడి ఇంత శ్రమపడి ఈ పరిస్థితిని నిలబెట్టవలసిన అవసరం ఆయనకి లేదు. ఆయన వృత్తి ఆయనకు ఉంది. ఆయన బ్రహ్మాండంగా హ్యాపీగా జీవించగలుగుతారు. కానీ ఈ కళని ప్రజలకు తెలియజేయాలి, కళ ద్వారా ప్రజలకి మంచి అందించాలనే ఆలోచనతోటి వారు 18 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. చీకట్లో వెలుతురులాగా మన భగవాన్ గారు చేస్తున్న కృషికి మన అందరి తరపున వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈసారి నెక్స్ట్ ఈ కార్యక్రమాలు వచ్చేసరికి ఒక ఆడిటోరియం నిర్మించడానికి ప్రభుత్వం సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు. మరి 18 సంవత్సరాలుగా రాయప్రోలు భగవాన్ గారు ఈ కార్యక్రమం నిర్వహించడం అంటే ఎంత వ్యయ ప్రయాసాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది అనేది ఒక పరిషత్ నిర్వాహకులుగా మాకు సుపరిచితం. ముఖ్యంగా పెద్దలందరూ కూడా చెప్పిన విషయం, ప్రభుత్వాల నుంచి సరైన ఆదరణ లేదు, సరైన ప్రోత్సాహం లేదు, ఆ దిశలో ప్రభుత్వాలు ఆలోచన చెయ్యాలి అనేది పెద్దలందరూ వారి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక పరిషత్ నిర్వాహకుడిగా నాకున్న అనుభవం, మనకి ప్రభుత్వాల నుంచి కానీ లేదా దాతల నుంచి కానీ లేదా ప్రోత్సహించే వారి దగ్గర నుంచి కానీ వచ్చిన ఆదరణ ముఖ్యంగా ప్రేక్షకుల దగ్గర నుంచి కొరవడింది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నిరాటంకంగా జాతీయ స్థాయి తెలుగు నాటకోత్సవాలు నిర్వహించడం అంటే చిన్న విషయం కాదు. ఒక మంచి ఆడిటోరియం లేని ప్లేస్లో ఒక తాత్కాలిక ఆడిటోరియంని అద్భుతంగా నిర్మించి 10 సంవత్సరంగా ఎంతో వ్యయ ప్రోత్సాహాలకు ఓర్చి నాటకోత్సవాలు నిర్వహించడమే కాకుండా కళాకారులను గుర్తించి కళా నిర్వాహకులను గుర్తించి వారికి సత్కారాలు అందజేసి ప్రోత్సహించడం నిజంగా చాలా అభినందించారు. ఇచ్చి లేకపోతే ఉత్సవాలు చేసిన వల్ల నాటకరంగం అభివృద్ధి చెందదు. నాటకరంగం అభివృద్ధి చెందాలంటే ముందు ఇక్కడికి రాకముందే నాటకం డెవలప్ అయి ఉండాలి. ఇక్కడ తర్వాత అది దీన్ని ప్రోత్సహించడం తర్వాత ముందు ఇక్కడికి వచ్చేటప్పుడు నాటకాన్ని మనం బాగా అద్భుతంగా తయారు చేసి తీసుకొస్తే దానికి ఏం చేయాలనేది నాటక రంగంలో ఆలోచించాలి. నాటకం అనేది సుదీర్ఘ కాలం నుంచి సుసంపన్నమైనటువంటి చరిత్ర కలిగినటువంటిది నాటకం. ఈనాడు సినీ రంగానికి ఆజ్యం ఆ రోజుల్లో నాటక ప్రక్రియ. నాటి ఎన్టీ రామారావు గారు కానీ అక్కినేని నాగేశ్వరరావు గారు కానీ నాటక రంగంలో అపారమైనటువంటి అనుభవం సంపాదించిన తర్వాత సినీ పరిశ్రమలో వారు
హిమాలయాల స్థాయి అంత ఎత్తుకు ఎదిగినటువంటి మహనీయులను మనం చూసాం. ఒకనాడు కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్నటువంటి గొప్ప మహానటులు ఈరోజు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కూడా ఉన్నారని కూడా తెలియజేస్తా ఉన్నాను. వాదాలతో కాలమును బుచ్చు రసరమ్య యోగులార సత్కావ్య పఠనంబె సకలార్థ సాధనంబని పుక్కిటంబట్టు అనఘులార సత్కావ్య పఠనంబె సకలార్థ సాధనంబని పుక్కిటంబట్టు అనఘులార ఈ పురము సోమనాథుని కాపురమ్ము ఈ పురము శారదాపద నూపురమ్ము భీమవరమిది సత్కళ ప్రేమవరము రమ్ము ధీనిధి సుస్వాగతము మీకు అని కవులు కూడా కాళిదాస్ అంతటి వారు నాటకాంతం హి సాహిత్యం అన్నారు. అంటే నాటకంలోని అన్ని ప్రక్రియల్ని స్పృశించిన తర్వాత, అంటే వాటన్నిటిలో కూడా రచనలో అభినవేశాన్ని సంపాదించిన తర్వాత నాటకం రాయాలి. ఎందుకంటే మనం 4 వాక్యాల్లో చెప్పగలిగిన విషయాన్ని ఏకవాక్యంలో నాటకంలో చెప్పాలి. ఎందుకంటే ఒక జీవితాన్నో ఒక కుటుంబానికి సంబంధించిన ఒక వృత్తాంతాన్ని 1 గంట సేపట్లో నాటిక రూపంలో చెప్పగలగాలి. దానికి వాక్యం మీద ఎంతో పట్టు ఉన్న కవులే నాటకాన్ని రాయగలుగుతారు. మరి నాటకానికి సాహిత్యం అంత పెద్దపీట వేసింది. కానీ ప్రముఖులు ఉన్నారు, రాజకీయ ప్రముఖులు, వారి ద్వారా వెళ్తుందనే తప్ప విమర్శ కాదు. నాటకానికి నాకు తెలిసి ప్రభుత్వాల నుంచి ఆదరణ తక్కువైపోయింది, ఆదరణ లేదు. సహజంగా నా చైతన్య భారతి ఎప్పుడూ కూడా ఆర్థిక వనరుల గురించి, ఈ కార్యక్రమ నిర్వహణలో ఉండే ఆర్థిక ఇబ్బందుల గురించి ఏనాడు మాట్లాడదు. ఎందుకంటే మరి ఇక్కడికి వచ్చి నాటకాన్ని ఆస్వాదించాలని వచ్చినటువంటి నాటక ప్రియులకి తెర వెనుక ఏం జరిగింది అనవసరం. వేదిక మీద జరిగినటువంటి కళారూపాలని వాళ్ళు విని ఆనందించాలే తప్ప వేరే విధంగా వారికి మరొక ఆలోచన రాకూడదని ఎప్పుడు ఈ ఆర్థిక వనరుల ప్రస్తావన తీసుకురాను. మరి ఇలాంటి ఇవాళ రమారమి 75 పరిషత్తులు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఉన్నాయి. వీటన్నిటినీ ప్రభుత్వం ఏ రోజైనా చేయూతనిస్తుందా అన్నది ఆలోచించాల్సిన విషయం. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి 14వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. ఈ నెల 21వ తేదీ నుంచి 8 రోజుల పాటు సాగిన శ్రీవారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు సాంప్రదాయబద్దంగా ముగిశాయి. అధ్యక్షులు కంతేటి వెంకటరాజు పర్యవేక్షణలో అర్చకులు శ్రీనివాసాచార్యులు శ్రీవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో స్వామివారికి అన్న కూటోత్సవం నిర్వహించారు. అనంతరం అన్న సమారాధన ప్రారంభించారు. వేలాది మంది భక్తులు స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. దాతలతో పాటు మందిర కార్యదర్శి కుక్కల బాల, సరిపిడికల రామారావు, జానపాటి మధు, పెన్నాడ శ్రీను, కడలి వెంకటేశ్వరరావు, అల్లు రామారావు, అల్లం రమేష్, చెరుకోడ రంగసాయి, నళిని మోహన్, మామిడిశెట్టి జయకుమార్, కట్టా లక్ష్మణస్వామి, ప్రగడ సుబ్బారావు, కడలి ఫణికుమార్, పద్మావతి మహిళా పారాయణం బృందం సభ్యులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర మందిరం హౌసింగ్ బోర్డులో 14వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈ రోజుతోటి మరి అన్నప్రసాదంతో ముగించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాలు అన్నింటికి కూడా దాతలందరూ సహకరించారు. మా కమిటీ వారి పర్యవేక్షణలో చక్కటి భక్తులందరికీ కూడా ఏ ఇబ్బందులు లేకుండా స్వామివారికి
ఖచ్చితంగా ఏం చేయాలో బ్రహ్మోత్సవాల్లో మరి అర్చక బృందం చెప్పినట్టు విధంగా మా కమిటీ సభ్యులందరూ కూడా వాళ్ళకి సహకరించారు. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుని స్వామివారి ఆశీస్సులు పూర్తిగా పొందాలని చెప్పి మరీ కోరి ప్రార్థిస్తున్నాం. ఈ వారం రోజులు కూడా సహకరించినటువంటి దాతలు, భక్తులు, మరి సేవకులు కూడా చాలామంది సేవకులు సేవ చేశారు. వాళ్ళకు కూడా మేమందరూ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మరి అన్నప్రసాదానికి మరి ముఖ్యంగా తడవతి శ్రీనివాస్ గారు దంపతులు, అలాగే మా సరిపెడకల రామారావు గారి దంపతులు, అల్లం రమేష్ గారి దంపతులు, చెక్కా సుబ్బారావు గారి దంపతులు మరియు ఇతర దాతలు కూడా ఉన్నారు. వాళ్ళందరి పేర్లు ఈరోజు హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఏం చేసినటువంటి శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి మందిరంలో బ్రహ్మోత్సవాల్లో ఆఖరి రోజు అయినటువంటి ఈరోజు అన్నకూటోత్సవం అన్న ప్రసాదాన్ని భక్తుల సహకారాలతో మా హౌసింగ్ బోర్డు కాలనీ మరియు చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఎవరైతే వస్తారో వారందరికీ కూడా సుమారు 3,000 నుంచి 4,000 మంది వరకు ఈ అన్నప్రసాదాన్ని వితరణ చేయటం జరుగుతుంది. ఈ అన్నప్రసాదానికి ఎవరైతే సహాయ సహకారాలు అందించారో వారందరికీ కూడా మా కాలనీ తరపున, మా వెంకటేశ్వర స్వామి దేవస్థానం తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అందరూ కూడా ప్రసాదాన్ని స్వీకరించాలి. ఓం నమో శ్రీ వెంకటేశాయ. హౌసింగ్ బోర్డులో వేయించేసి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి 14వ వార్షిక బ్రహ్మోత్సవాలు ముగించుకుని ఈరోజు అన్న సమారాధన మన ఎంతో వైభవంగా ప్రజల మధ్యన, భక్తుల మధ్యన దాతల సేవతోటి ఈ కార్యక్రమం జరిపించబడుతుంది. మరి ఈ కార్యక్రమాలన్నింటికీ కూడా సహకరించిన దాతలకు, పెద్దలకు, భక్తులకు, మహిళలకు మరి పేరున మా కాలనీ తరపున, మా ఆలయం తరపున, మా కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. వార్షిక బ్రహ్మోత్సవాలు, కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈ 7 రోజుల నుంచి చక్కగా జరిగినాయి. ఇవాళ అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా మరి ఆ సేవలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామి కృపకు ప్రార్థనలు కావాల్సిందిగా కోరుతున్నాను. భీమవరం పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానంలో స్వామివారి యొక్క 14వ అంటే చతుర్దశ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించుకుని స్వామివారికి ఆలయంలో విచ్చేసేటువంటి భక్తులకి, భీమవరం పట్టణం నలుమూలలో ఉండేటువంటి హిందూ సోదరులందరికీ కూడా స్వామివారి యొక్క కళ్యాణ అన్న ప్రసాదాన్ని అందరికీ కూడా వితరణ చేయడం కోసం అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఆలయ అధ్యక్షులు కంతేటి వెంకటరాజు గారు, కమిటీ సభ్యులు, భక్తుల సహాయ సహకారంతో అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా స్వామివారి యొక్క ఆలయ మండపంలో అన్నమును ఒక కుంభము కింద పోసి అన్నకూటోత్సవం నిర్వహించి ఆరాధన చేసి స్వామివారికి ఆరగింపు సేవ చేసి అనంతరం భక్తులందరికీ కూడా వినియోగించడం జరిగింది. ఎంతోమంది భక్తాదులందరూ కూడా పాల్గొని తరించి ఉన్నారు. అందరికీ స్వామివారి యొక్క మంగళాశాసనాలు అందజేస్తున్నారు. హౌసింగ్ బోర్డు కాలనీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వేయించేసి ఉన్నటువంటి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు మహా అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా విశేషంగా భక్తులందరూ కూడా వచ్చి ఈ అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల సమావేశం టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని శరవేగంతో అభివృద్ది చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళల రాజధాని అమరావతి నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాలకు విచ్చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను మహాసభను జయప్రదం చేయాలని తెలిపారు. భీమవరం నియోజకవర్గంలోని వీరవాసరం, భీమవరం మండలాలు, భీమవరం పట్టణం నుండి బీజేపీ, జనసేన, ఎన్డీఏ కూటమి నాయకుల సమన్వయంతో 2,000 మంది అమరావతి మోడీ మహాసభకు తరలి వెళ్లేలా కార్యాచరణ రూపొందించాలని, ప్రతి 30 మంది ఓటర్లకు ఒక కుటుంబ సాధికార సభ్యుడు, క్లస్టర్ యూనిట్ బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లను, గ్రామ వార్డు, పట్టణ మండల సంస్థ గత కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు
మాట్లాడుతూ నరేంద్ర మోడీ మహాసభకు నియోజకవర్గంలోని 43 గ్రామాలు, పట్టణంలోని 39 వార్డుల నుండి అత్యధికంగా జన సమీకరణ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అంగన్వాడీ డ్వాక్రా సంఘాల ప్రధాన కార్యదర్శి మెరగాని నారాయణమ్మ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వేంద్ర శ్రీనివాస్, భీమవరం, వీరవాసరం మండలాల అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, రేవు వెంకన్న, కౌరు పృథ్వీశంకర్, భీమవరం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు ఉప్పులూరి చంద్రశేఖర్, పామర్తి వెంకట్రామయ్య, నాగిడి తాతాజీ, క్లస్టర్ ఇన్ఛార్జీలు మెంటే గోపి, ఎద్దు యేసుపాదం, పాల శ్రీరామదాసు, భూపతిరాజు బుజ్జిరాజు, ఎరకరాజు గోపాలకృష్ణంరాజు, ఎండి నౌషాద్, బొడ్డు మోహన్, మరపట్ల శ్యాంబాబు, గంటా త్రిమూర్తులు, చెల్లబోయిన సుబ్బారావు, మాదాసు కనకదుర్గ, గంధం రాధా, కోళ్ల నాగబాబు, చెరుకుపల్లి సంతోష్, మిర్తిపాటి గున్నేశ్వరరావు, కొరిపల్లి శ్రీనివాసరావు, గ్రామ వార్డు కమిటీల అధ్యక్ష కార్యదర్శులు, యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు అందరూ తెలుసు. ఏ ఒక్కటి ఎందుకంటే మనకు టైంలు కూడా ఇస్తారు. ఈ నెలాఖరు లోపుగా అన్ని వేసుకుని మళ్ళీ తర్వాతగా 28, 29 తేదీల్లో జరిగే మహానాడికి మనం అందరం వెళ్ళాలి. అప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవి అన్నీ ఉంటాయి, మనందరికీ తెలుసు. ఇది ఒక సిస్టమ్ ప్రకారం వెళితే తెలుగుదేశం పార్టీ అంటే మీరందరూ కూడా ఒక ఆలోచన చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా వీరవాసం కావచ్చు, రూరల్ కావచ్చు, టౌన్లో 39 వార్డులు, అలాగే వేదిక మీద నాయకులు కూడా ఇందులో బాధ్యత తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ విజయోత్సవంలో మనందరం పాలు పంచుకుని మన రాజధాని, మన ఆంధ్రప్రదేశ్, అలాగే మన కూటమి ప్రభుత్వంలో మనందరం కూడా కలిసి పనిచేసి మరి మన పార్టీని కూడా, తెలుగుదేశం పార్టీని కూడా బలోపేతం చేసే విధంగా ప్రతి కార్యకర్తని కలుపుకునే విధంగా కూడా మనం పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విధంగా దేశంలోనే ఒక మంచి రాజధాని ఆంధ్రప్రదేశ్ ఉందనేది చెప్పడం కోసం ప్రధానమంత్రి గారిని స్వయంగా మరి మొన్న వెళ్ళి తీసుకొచ్చి చెప్పి ఆయన్ని పర్మిషన్ తీసుకోవడం జరిగింది. 2వ తారీఖున మధ్యాహ్నం అక్కడ మరి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన కార్యక్రమం చేస్తారు. దానికి సంబంధించి 175 నియోజకవర్గాల్లో కూడా మరి అందరూ కూడా నాయకులు, కార్యకర్తలు, కింద స్థాయి అందరూ కూడా మరి ఆ రాజధానిని ప్రేమించేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్ ని మనం దాన్ని కంపల్సరీ రాజధాని అనేది చెప్పుకుంటే అంత ముందర ఇబ్బంది పడ్డాం కాబట్టి పార్లమెంట్ లో కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది ప్రపంచవ్యాప్తంగా ఎలిమిట్ అయింది కాబట్టి ఇప్పుడు దానికి ఆ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రతి మనిషిని కూడా ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి ఒక కార్యక్రమం తలపెట్టారు. దానిలో భాగంగా మరి 2వ తారీఖున పొద్దున్న ప్రతి నియోజకవర్గం నుంచి సుమారుగా 2000 మందిని మన కార్యకర్తలు అవనండి, అభిమానులు అవనండి, అందరూ కూడా మన నియోజకవర్గం నుంచి తరలి వెళ్ళాలని చెప్పి కార్యక్రమం ఇన్ఛార్జి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి ప్రతి నియోజకవర్గానికి కూడా ఈ ఉదయమే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముందుగా మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఒక అమరావతిని నిర్మించాలంటే ముందుగా శంకుస్థాపన జరుగుతుంది. 2వ తారీఖున దానికి మన కేంద్ర ప్రధానమంత్రి గారైన నరేంద్ర మోదీ గారు ఇచ్చేస్తున్నారు. తప్పకుండా మనం అందరం మన శక్తి కొలత మన వార్డుల నుండి, గ్రామ కమిటీల నుండి అందరినీ అక్కడికి ఎలా అయితే విధి విధానాలు ఎలా ఇస్తారో అలా పంపించగలుగుతాం. అలాగే రోజు మరి నరేంద్ర మోడీ గారు రేపు 2వ తారీఖున మన అమరావతికి రానున్నారు. ఆయన మొట్టమొదట కూడా అమరావతికి శంకుస్థాపన చేశారు. ఆ రోజు అందరం మనం నీళ్లు మట్టి తీసుకెళ్ళి ఇచ్చాము. పునర్నిర్మాణం కోసం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు అందరం కూడా మనం కలిసికట్టుగా ఎన్డీఏ కూటమి సభ్యులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మరి ఆయనకి స్వాగతం పలకాలి. మన రాష్ట్రం మన అమరావతి అనే నినాదంతో విజన్ ఉన్న మన నాయకుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అకుంఠిత దీక్షతో ఈ యొక్క అమరావతి పునర్నిర్మాణానికి పూనుకోవడం జరిగింది. దీనికి మనందరి సహకారం ఎంతైనా అవసరం కాబట్టి 2వ తారీఖున ప్రధానమంత్రి గారు ఇచ్చేస్తున్నటువంటి యొక్క సమావేశానికి, ఆ యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి మనం మన వార్డుల నుండి, మన గ్రామాల నుండి విరివిగా జనసేవకరణ చేసి ఆ యొక్క ప్రోగ్రాం సక్సెస్ చేయాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మరి భారతదేశంలో నలుమూలల మన కేంద్ర మంత్రుల్ని కలిసి మరి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల్ని కేటాయించుకుని మరి ఇలా మన రాష్ట్రాన్ని ఎక్కడికో అగ్రరాజ్యంగా మనం తీసుకెళ్లాలనే ఉద్దేశంతో
మరి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి మనమందరం కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేయాలి. మన రాష్ట్రం గతంలో ఉన్న పరిస్థితి, ప్రభుత్వం మారిన తర్వాత మన రాష్ట్ర పరిస్థితి రోజు రోజుకి అభివృద్ధి ప్రయాణంలో ఏ విధంగా దూసుకుపోతుందో మనకందరికీ తెలిసిన విషయం. దాంట్లో భాగంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, ఈ రాష్ట్రంలో నిర్మిస్తున్న నవ రాజధానిని ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఫోకస్ కలగజేయడం కోసం, తెలియజేయడం కోసం మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి మరొకసారి పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారికి అధికారం కనబెట్టారు. అటువంటి నాయకుని చేతులు ఇవాళ అమరావతి మరలా పునర్నిర్మాణం చేయటకు మరి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు రావడానికి వస్తున్నారు. కాబట్టి అటువంటి ప్రధానమంత్రి గారు వచ్చే క్షణంలో మన కార్యకర్తలు కూడా మరి మేడం గారు చెప్పినట్టుగా అమరావతి వెళ్ళడానికి మన రాజధాని బాగుండాలి, మంచి రాజధాని ఏర్పడాలంటే దీనికి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఒకరే దీన్ని న్యాయం చేయగలరని ఆ రోజుల్లో మనం అందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని అగ్గించుకోవడం జరిగింది. మన పార్టీ గెలుపు కోసం ఎంతగానో కృషి చేసిన ప్రతి కార్యకర్తని ప్రభుత్వ అధికార కార్యక్రమాల్లో స్వాగతించాలని, ప్రతి కార్యక్రమంలోనే ఇక్కడ జనసేన పర్టికులర్ గా జనసేన నియోజకవర్గం కూటమి ప్రభుత్వంలో భాగంగా ఎంపీ వచ్చి ఉండి నియోజకవర్గంలో అభివృద్ధిని చూసి మాట్లాడాలని సిపిఎం నేతలకు టీడీపీ నాయకులు హితవు పలికారు. కాళ్ల మండలం జువ్వలపాలెం గ్రామంలో డీసీ చైర్మన్లు తోట ఫణిబాబు, గోకరాజు వెంకట శివరామరాజులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 1 ఎకరా భూమికి కూడా నీటి ఎద్దడి లేకుండా పంటలు పండటానికి ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు ముందు చూపాయన్నారు. పంట మురుగు కాలువలపై ఆక్రమణలు తొలగించి ప్రజల ఆరోగ్యాలు కాపాడుతున్నారన్నారు. ఇవేమీ పట్టకుండా పేదల ఇళ్లు కూల్చేస్తున్నారంటూ సిపిఎం నేతలు విమర్శలు చేయడం తగదన్నారు. ఈ సమావేశంలో మంతన కోదండ రామరాజు, గొర్రెల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఉండి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని ఒక్కరి భాష్యం పట్టేలాగా సిపిఎం వారు మాట్లాడటం చాలా దారుణం. ఎందుకంటే అభివృద్ధి అంటే ఇలా ఉండాలని చూపించిన ఏకైక వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. ఒక టార్చ్ బ్యారర్ లాగా గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేకపోయినా గత 5 సంవత్సరాల్లో గవర్నమెంట్ సహకరించకపోయినా రైతాంగాన్ని, నీటి సంఘాలను పెట్టి రైతాంగాన్ని తీసుకొచ్చి దాతల సహకారంతో నిధులు సమకూర్చి పంట కాలంలో, మురికి కాలంలో కూడా వ్యవస్థలందరూ కూడా ప్రక్షాళన చేయాలని చెప్పి ఉద్దేశంతో రఘురామకృష్ణరాజు గారు మాకు ఈ పదవులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాకు పదవులు ఇచ్చినప్పుడు కూడా ఆయన ఒకటే చెప్పారు, ఫస్ట్ మెయిన్ కెనాల్ దగ్గర ఎకరానికి నీరు ఎలా అందిస్తామో 5 నుంచి 6 కిలోమీటర్లు మాకు ఉండి కెనాల్ నుంచి థైలాండ్ వరకు ఇంచుమించు 5 నుంచి 6 కిలోమీటర్ల వరకు ఉంటాయి. ఆ పొలాలకు కూడా అదే విధంగా నీరు వెళ్ళాలని చెప్పని సూచనలు చేశారు. ఆయన సూచన మేరకు మేమందరం కూడా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఈ రోజున ఆక్రమణ తొలగించడం అంటే వాళ్ళు తీసేసి వెళ్ళిపోమని ఏం చెప్పట్లా. మీకు పూర్తి విషయం తెలుసో తెలియక మాట్లాడుతున్నారో అర్థం కావట్లా. వాళ్ళకి ఇల్లు ఇచ్చి గవర్నమెంట్ నుంచి ఫ్రీ అమౌంట్ శాంక్షన్ చేసి కట్టుకోమని చెప్పని ఇచ్చిన తర్వాత అది డిసైడ్ అయిన తర్వాత ఇల్లు తీయటం జరుగుతుంది. ఇవాళ మనం తాగే నీరు ఎంత కలుషితం అవుతుందో మీరు ఎవరన్నా వస్తే మేము తీసుకెళ్ళి చూపిస్తాం. నేను కానీ ఆక్వి డీసీ గారు కానీ ఈ సిపిఎం వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారు, మీరు ఎవరన్నా రండి, వస్తే మీకు తీసుకెళ్ళి క్షేత్రస్థాయిలో చూపిస్తాం ఏం జరుగుతుందన్నది. చెప్పుకోవటానికి కూడా సిగ్గుచేటు. బాత్రూంలో నీళ్లు కూడా పంటకాలంలో వదిలేస్తున్నారు. సెప్టిక్ ట్యాంక్ పట్టుకొచ్చి పంటకాలకు పెడుతున్నారు. ఇప్పుడు అటువంటి వ్యవస్థను ప్రక్షాళన చేస్తుంటే అటువంటి ఎంకరేజ్ చేయటం మానేసి మీరు క్షమాపణలు అయ్యి అడుగుతారా? ఏసీ రూమ్లో కూర్చుని చేయటం కాదు. మీకు ఏదన్నా ఉంటే రండి, మేము తీసుకెళ్తాం కూడా పెట్టుకుని, ఎక్కడ ఏం జరుగుతుందో చూపిస్తాం, అప్పుడు మాట్లాడండి మీరు. అంతేగాని ఏదో ఏసీ రూమ్లో కూర్చుని వాళ్ళు ఏదో చెప్పారు, మీరు ఏదో చెప్పారు, పేపర్ స్క్రిప్ట్స్ అవ్వటం కాదు. ఆకుడి కానీ, ఉండి కానీ, కాళ్ళ కానీ ఎక్కడికైనా రండి, మీ ఇష్టం ప్లేస్ మీరు డిసైడ్ చేసిన సరే, మమ్మల్ని డిసైడ్ చేయమన్నా సరే తీసుకొస్తా, చూపిస్తాం. ప్రతి కాలువ కూడా ఆయన ఒకటే లక్ష్యం, ప్రతి కాలగట్టు మీద కూడా అటుపక్క ఇటుపక్క మిషన్ వెళ్ళాలి, క్లియర్గా ఉండాలి అని చెప్పని
మేమందరం కూడా నీటి సంఘాలు అందరం కూడా ఒక ప్రణాళిక తయారు చేసాం ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు. ఆ ప్రణాళిక ప్రకారం ప్రతి కాలగట్టు మీద కూడా ఏ ఎంకరేజ్మెంట్ ఉన్నా సరే వాళ్ళకి ఇల్లు సైట్లు ఇచ్చి ఖచ్చితంగా సరే తొలగిస్తున్నాం, అందులో డౌట్ లేదు. ఈ ఇరిగేషన్ కెనాల్స్ పక్కన బోధుల పక్కన కాపురాలు ఉన్న ఒక 10 ఎకరాల పొలం సాగు లేకుండా అయిపోయింది. ఆ మురుగు నీరు మొత్తం వల్ల చేలో దిగటానికి వ్యవసాయ కూలీలు రాక ఓట్స్కండా కూడా పోయిన పొలాలు ఉన్నాయి. కావాలంటే క్షేత్ర పరిశీలన చేయాలి. ఇక్కడ చూసిన వాళ్ళు కూడా తెలుసు, వాళ్ళు యాజిటేషన్ చేస్తున్నారు. అలాగే ఇంకో ఎంక్రోచ్మెంట్లు మా స్థలంలోకి వెళ్ళే అవకాశం లేకుండా దారికి అడ్డంగా ఉన్నారు. ఒకసారి మీరు ఆకివీడి కానీ ఉండి కానీ పరిశీలిస్తే అప్పటికి ఇప్పుడు కొంచెం డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. మీరు ఈ చూడకుండా ఏదో అల్లరి చేయాలని 10 మంది కోడ వేసుకుని చెప్పడం అనేది పద్ధతి కాదు. క్షమాపణ చెప్పమంటున్నారు. మీరు వచ్చి క్షేత్ర పరిశీలన చేయండి. ఒకసారి ఆకివీడి వెళ్ళండి, ఆ రోడ్డు చెరుకు మిల్లి ఐబీఆర్ ఆకివీడి రోడ్లు చూడండి, ఆ రోడ్లు ఎలా ఉన్నాయో చూసి మాట్లాడండి. అవన్నీ చేయకుండా మిస్టర్నట్టు మాడి చేతమని పత్తి కదా, ఆయన ఏదో అభివృద్ధి పదవులు నడిపిస్తున్నారు, ఆయనకి ఎంకరేజ్ చేయాలి మనం. డిప్యూటీ స్పీకర్గా చేసే పని చాలా మంచిది, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు, మీరు తగ్గించుకుంటే బాగుంటుంది, అభివృద్ధి పదవులు వెళ్తాం. కాలువలు కూడా ఎలా బాగు చేశారు చూడండి. గవర్నమెంట్ ఫండ్స్ లేకపోయినా సరే చేశారు. లాస్ట్ ఇయర్ 5 years వదిలేశారు కాలువలు. ఇరిగేషన్ సిస్టమ్ అది పట్టించుకోలేదు. పట్టించుకోకపోయినా ఈయన ప్రభుత్వం డబ్బు లేకపోయినా ప్రజల సహకారంతో ఆయన డబ్బుతో ముందుకు వెళ్తుంది. అలాంటి వాళ్ళని మనం వెనకలాగడం పద్ధతి కాదు. మీరు ప్రోత్సహించాలని అనుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.